హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి చాలామంది లబ్ధిదారులు, చాలామంది రైతులు ముఖ్యంగా వెయిట్ చేసేటువంటి మ్యాటర్ వచ్చేసి, ముఖ్యంగా వెయిట్ చేసేటువంటి స్కీమ్ వచ్చేసి రైతు భరోసా. సో రైతు భరోసా గతంలో మనకి రైతు బంధుగా అయితే ఉండడం జరిగింది. సో గత ప్రభుత్వం మనకి సంవత్సరానికి 10,000 రూపాయలు, అంటే సీజన్కి 5,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలు అయితే మనకి రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి అదే రైతు బంధుని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మారుస్తూ సంవత్సరానికి 15,000 రూపాయలు, అంటే సీజన్కి 7,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి మనకి చాలా వీడియోస్లో, చాలా అంటే ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే అంటే మనకి మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, అదేవిధంగా పెన్షన్, అంటే పెన్షన్ ఇంకా మనకి అది అమలు కాలేదు, అంటే పెరుగుతూ వచ్చినటువంటి పెన్షన్ అయితే ఇంకా అమలు కాలేదు. కొన్ని స్కీములు అయితే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో కొన్ని గ్యారెంటీలు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఈరోజు జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఏవైతే ఉన్నాయో, సో గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి గారు జెండాను ఎగిరేయడం జరిగింది. సో జెండా ఎగిరేసిన తర్వాత ఇచ్చినటువంటి స్పీచ్లో మనకి రైతు భరోసాకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో రైతుల ఖాతాలో 100% రైతు భరోసాను జమ చేస్తామని చెప్పడం జరిగింది. మనకి అంటే ఇదివరకే ఈ రైతు భరోసా అంటే జూన్ జూలై మంత్లోనే మనకి రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉండేది. కాకపోతే ఈ రుణమాఫీ అవుతుందో ఈ రోజుతోటి 2 లక్షల రూపాయలు, అంటే మనకి స్టెప్ వైజ్గా ఈ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయితే చేయడం జరిగింది. రూపాయలు 1,00,000, అదేవిధంగా 1,50,000 ఈ రోజుతో మనకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా రుణమాఫీ కానటువంటి వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మనకి రైతు రుణమాఫీ కాకపోవచ్చు, కానీ 100% లబ్ధిదారులకు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ అవుతుందో, ఆ కటాఫ్ డేట్ అవుతుందో దాని ప్రకారం అయితే ఆ మధ్యలో లోన్లు ఏమైనా తీసుకున్నటువంటి వారికి రైతు రుణమాఫీ అనేది 100% అవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మనకి రైతు భరోసా చూసుకుంటే వచ్చేటువంటి మంత్ అవుతుందో, సో ఇది ఆగస్టు నెల, సో సెప్టెంబర్ నెల నుంచి మనకి రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి మనకి సో ఈరోజు జరిగినటువంటి ఇండిపెండెంట్ డే స్పీచ్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఇది రైతులకైతే అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు లేవు, అదేవిధంగా పంటలు సరిగా పండవు. ఎందుకంటే ఈ వానాకాల సీజన్లోనే మనకి చాలామంది రైతులకి వర్షాలు లేక ఉన్నటువంటి భూములను వదులుకోవాల్సి వస్తుంది. సో ఈ ఇచ్చేటువంటి రైతు భరోసా అవుతుందో ఇది రైతులకి ఎంతో కొంత అండగా అయితే నిలుస్తుందని చెప్పి కూడా భావించవచ్చు. అదేవిధంగా అంటే దీనికి సంబంధించి ఈ రైతుకి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసాని ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అంటే కేవలం పంట పండించినటువంటి భూములకైనా, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసేటువంటి ల్యాండ్లకి అన్నిటికీ, అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కొండలు, గుట్టలు, పుట్టలు అన్నిటిని కలుపుకొని రైతు భరోసా ఇవ్వాలా, లేకపోతే పంటను పండించినటువంటి రైతులకే ఈ రైతు భరోసాని ఇవ్వాలని చెప్పి ఈ విధి విధానాలను మనకి ఖరారు చేస్తామని చెప్పి కూడా రైతు అంటే ఈ రోజు జరిగినటువంటి వేడుకలో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మనకి త్వరలో ఈ రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవ్వడానికి రెడీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.